ముందుగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్న ఎమ్మెల్యే గారు నరేంద్ర బాబు గారికి, కలెక్టర్ గారు అరుణ్ కుమార్ గారికి, అరుణ్ బాబు గారికి, ఎస్పీ గారు శ్రీనివాస్ గారికి, కోటేశ్వర గారికి, మంజారెడ్డి గారికి, గంగాధర్ గారికి, కపిలరాయ్ గారికి, బ్రహ్మయ్య గారికి, డిఈఓ చంద్రకళ గారికి, వేదిక పైన ఉన్న అధికారులందరికీ కూడా, టీచర్స్ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. వేదిక ముందున్న టీచర్స్ ఎవరైతే ఈరోజు ఫెలిసిటేషన్ తీసుకోపోతా ఉన్నారో, బాగా అద్భుతంగా పనిచేశారని ఐడెంటిఫై చేసి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి ఈరోజు ఎవరికైతే ఫెలిసిటేషన్ జరిగిపోతూ ఉందో వాళ్ళందరికీ కూడా మా తరఫున, విద్యార్థుల తరఫున, అధికారుల తరఫున, అందరి తరఫున కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటాం, అందరికీ తెలిసిందే. అయితే జరుపుకుంటున్న రోజు ఆయన గురించి కొద్ది గొప్ప మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి, మననం చేసుకోవాలి. మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్, రెండవ ప్రెసిడెంట్, దానికంటే ముందు కేవలం ఆయన ఒక టీచర్ మాత్రమే కాదు, ఫిలాసఫర్. ఆ ఫిలాసఫీలో కూడా ఫిలాసఫర్ అవ్వడానికి కారణం కూడా యాదృచ్ఛికంగా అయితే ఆయన మ్యాథమెటిక్స్ చదువుకున్నాం అనుకున్నారు. వాళ్ళ చుట్టాలు ఫిలాసఫీ బుక్స్ ఇస్తే దాంట్లో పోయి దాని నుంచి ఫిలాసఫర్ అయ్యారు. అయిన తర్వాత దాదాపు 15-16 సార్లు ఆయనకి నోబెల్ ప్రైజ్కి నామినేట్ అయితే జరిగింది. ఆయన పేరు నామినేషన్కి వెళ్ళింది. దానంతటికంటే కూడా బ్రిటిష్ వారు అప్పుడు ఆయనకి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన నాకు ఇది అవసరం లేదు అని చెప్పి డాక్టర్గానే ఆయన పిలవడానికి